నమస్తే అండి, నేను మీ అనిత. వెల్కమ్ బ్యాక్ టు అనిత హోమ్. ఇవాళ రెసిపీ ఏంటంటే గుత్తి వంకాయ కర్రీ అండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా మామూలుగా వారంలో ఒక్కసారైనా ఈ గుత్తి వంకాయ కర్రీ తినకపోతే అస్సలు మనసు ఊరుకోదండి, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి చూడండి. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా అయితే మసాలాను ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం కొద్దిగా కొబ్బరి వేసుకోవాలి, తర్వాత చెక్క లవంగాలు కొద్దిగా, తర్వాత అల్లము తెల్లగడ్డ కొద్దిగా, తర్వాత వేయించి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ గింజలు కొద్దిగా వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకున్నామంటే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది, అందుకే కొద్దిగా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత కొత్తిమీర పుదీనా కొద్దిగా వేసుకోవాలి. ఇలాగా వాటర్లో శుభ్రం చేసుకుని వేసుకోవాలి. తర్వాత బాగా పండిన టమాటా పెద్ద సైజ్ది అయితే ఒకటి, చిన్నవైతే ఒక రెండు తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకొని మసాలాలను వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి. వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకుందాం. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినంతగా మిర్చి పౌడర్ వేసుకోవాలి. తర్వాత 1½ స్పూను ధనియాల పౌడర్ వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్లంతా ఆయిల్ వేసుకోవాలి. మరొకసారి దీనంతా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ మసాలా ఎంత మెత్తగా ఉంటే గ్రేవీ అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ విధంగా మెత్తగా పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనైతేనా 1/2 కిలో వంకాయలు తీసుకున్నానండి. ఇంకా వీటినైతేనా ఇంకొక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లోకి సాల్ట్ వేసుకున్నాను. ఇలాగ చీలికల్లాగా కట్ చేసుకొని ఆ వాటర్లోకి వేసుకోవాలి. ఇలాగ వంకాయలన్నిటికీ ముందుగా తొడిమెలు కొద్దిగా కట్ చేసుకుందాము. ఈ విధంగా తొడిమెలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇంకా నైఫ్ తీసుకొని ఈ విధంగా 4 ఘాట్లు పెట్టుకోవాలండి వంకాయకి అయితేనా, అంటే ఇట్లా చీలికల్లాగా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇంకా అన్ని వంకాయలని కూడా ఈ విధంగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకున్న నీళ్ళలోకి వేసుకుందాము. సాల్ట్ వేసుకున్న నీళ్ళలోకి వేసుకున్నామంటేనా వంకాయలు ఇలాగా కట్ చేసిన తర్వాత నల్లగా తిరక్కోకుండా ఉంటాయండి. అందుకే ఎప్పుడైనా సరే నీళ్ళలోకి కొద్దిగా సాల్ట్ వేసుకొని వంకాయలు వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని కట్ చేసుకున్న తర్వాత ఒకసారి నీళ్ళలో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలాగ శుభ్రంగా కడిగిన తర్వాత ఈ వాటర్లో నుంచి తీసి ఇలాగ గట్టిగా పిండి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది. ఆయిల్లో వేసేటప్పుడు చిటపట అనుకోకుండా ఉంటుందన్నమాట. ఇంకా చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి వీటిని. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుందాము. ఇంకా ఈ కడాయిలోకి ఆయిల్ వేసుకుందాం. అంటే వంకాయలు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ కర్రీలోకి ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేస్తేనే టేస్ట్ చాలా బాగొస్తుందండి. ఇంకా ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత వంకాయలన్నీ కూడా వేసుకోవాలి ఇందులోకి, ఆయిల్లోకి. ముందుగా ఈ వంకాయలన్న ఆయిల్లో బాగా మగ్గిపోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి. అంటే మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ వంకాయలను. అయితేనా మామూలుగా చాలా మంది ఈ వంకాయలకే మసాలా పెట్టి ఆయిల్లో వేసుకుంటారనమాట. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. వంకాయలు భలే రుచిగా ఉంటాయండి, బాగా వేగిపోతాయి. ఇంకా దీని మీద మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆయిల్లోనే వంకాయలు బాగా మగ్గిపోవాలండి. ఇక్కడ మెత్తగా అయిపోయినాయి కదా. ఇంకా ఈ వంకాయలన్నింటినీ వేరే ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకా ఇక్కడైతేనా గ్రేవీకి ఈ ఆయిల్ సరిపోతుంది, ఎక్స్ట్రా ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ ఆయిల్లోకి జీలకర్ర కొద్దిగా, ఆవాలు కొద్దిగా, తర్వాత ఎర్రగడ్డ ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఎర్రగడ్డ ముక్కలు. ఇంకా ఎర్రగడ్డ ముక్కలు ఈ విధంగా వేగిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుందాము. దాని తర్వాత ఆల్రెడీ మసాలా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా, ఈ మసాలానంతా కూడా ఒక్కసారిగా వేసేసుకోవాలి ఈ పోపులోకి. ఇలాగా మసాలా అంతా వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలా పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇంకా ఈ మసాలాలోనే ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా కలిపేసుకొని ఆయిల్ కొద్దిగా రిలీజ్ అయ్యేంత వరకు మసాలా వేయించుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదంటే ఇట్లా అడుగంటుతుంది మసాలా. చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా వంకాయలు వేయించుకున్నాం కదా ఆయిల్లో, ఈ వంకాయలన్నీ కూడా
వేసేసుకోవాలి. ఈ మసాలా పట్టేటట్టుగా కలుపుకోవాలి వంకాయల్ని. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ గ్రేవీలోకి వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు, చూసుకొని వేసుకోవాలి. ఆల్రెడీ వంకాయలు ఉడికిపోయినాయి, గ్రేవీ కూడా పచ్చివాసన పోయి బాగా వేగిపోయింది. కొద్దిగానే వేసుకోవాలి నీళ్లు. విధంగా నీళ్లు వేసుకున్న తర్వాత ఇంకా మొత్తం అంతా కలిసిపోయేటట్టుగా కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపించినట్టుగా వంకాయలు అయితేనా మరీ మెత్తగా ఉడికిపోయినాయండి, చాలా బాగుంటాయి. ఇంకా ఇది కాస్త ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇంకా ఈ కడాయి మీద మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇంకా 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఇక్కడ గ్రేవీ కూడా చిక్కబడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంక ఇది పూర్తి చల్లగా అయిపోయిన తర్వాత ఏ విధంగా వచ్చింది కర్రీ అనేది చూద్దాం. వేడివేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నీళ్ళగానే ఉంటుంది, కొద్దిగా చల్లబడ్డ తర్వాత ఇంకాస్త చిక్కబడుతుంది అనమాట ఈ గ్రేవీ అనేది. ఇంకా పూర్తి చల్లగా అయిపోయిన వరకు పక్కన పెట్టేసుకుందాం. చూడండి ఇక్కడైతే గ్రేవీ కాస్త చిక్కబడింది కదా, ఇంకా రైస్ లేకి కలుపుకొని తినడానికి కరెక్ట్ గా సరిపోతుంది అన్నమాట. ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుందండి, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇంకా వేడివేడిగా అన్నం పెట్టుకొని తిన్నామంటేనా కడుపు నిండా తినేస్తారు. ఇంకా ఈ కర్రీ అయితేనా వెజిటబుల్ పులావ్ లేక కానీ ప్లెయిన్ బిర్యానీ రైస్ లేక కూడా కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ. ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, ఎలా ఉంది అని కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అంటే అనితా హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.